పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు. నేను పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూసి ఉంటారు, మీకు ఎప్పటి నుంచో చూసి ఉంటారు ఆయన్ని. అండ్ రేపు పుట్టినరోజు సందర్భంగా ఏమైనా చెప్పబోతున్నారా? ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే అనంత పద్మనాభ స్వామి గుడి కింద నేలమాలకి వెళ్తాయి చూడు, అట్లా వెళ్తాయి. మీరు అడగండి, నేను చెబుతాను. రాజకీయ పరంగా నచ్చారమ్మా పవన్ కళ్యాణ్? సినిమా పరంగా కాదు, రాజకీయ పరంగా కాదు, మనిషిగా నచ్చిండు, నీతిగా నచ్చిండు. అమ్మా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు మీకు ఏది బాగా ఇష్టం? నా పవన్ కళ్యాణ్ సినిమాలు ఏదైనా ఉంటాయి. ఇప్పుడు ఎలా చేస్తారంటే అక్కడ రాజకీయాన్ని డిప్యూటీ సీఎంగా అయ్యారు కదా, మీరు అనుకున్నట్టుగా నా మనిషిగానే చేస్తున్నారు లేకపోతే అన్ని అంటారా రాజకీయ బుద్ధులు అంటిని అంటారా? రాజకీయ బుద్ధులు రాలేదు, ఓ మనిషిగా ఆయన ఆశతో రాలేదు రాజకీయంలో, ఆశయంతో వచ్చింది. నాకు కొన్ని పదాలు పలకవు, మీరు అర్థం చేసుకొని. ఆయన ఆశతో దోసుకుందామని రాలా రాజకీయంలోకి, ఒక ఆశయంతో వచ్చిండు. ముందు తరాలకు మంచి భవిష్యత్తు ఇద్దామని ఆశయంతో వచ్చిండు మన పవన్ కళ్యాణ్. నేను పీల్చి ఇచ్చిండుగా, ఎట్టించిన ఒక్కొక్క నాయకుడు ఏం ఆలోచిస్తుంది, నా పార్టీ ఉండి నా జెండా ఉత్తేసాలనుకుంటాడు. ఇప్పుడు ఎంతవరకు ఏ నాయకుడైనా సరే నువ్వు గాలికి తిరిగి ఇంట్లో తల్లిదండ్రులను చూసుకోకుండా, నీకు జాబు నీకు సెటిల్మెంట్ లేకుండా నువ్వు నా జెండా పట్టుకుంటున్నట్టు నేను ఒప్పుకోనంట పవన్ కళ్యాణ్. నువ్వు ఒక సెటిల్ అయిన తర్వాత నీకు నా జెండా పట్టుకున్న అర్హత ఉందని చెప్తుంది. నేను పీల్చేనారా పవన్ కళ్యాణ్? నాయకుడికి కొనాల్సిన లక్షణాలు ఉన్నాయా లేవా? వచ్చినాయిగా, ఆయన దానికోసమే వచ్చిండు మార్పు. పవన్ కళ్యాణ్ అంటేనే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఓకే అమ్మా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక హిందూయిజం కాపాడదాం అనే ఉద్దేశం ఆయనలో కనపడుతుంది. బతుకమ్మ మన తెలంగాణ ఎందుకు పుట్టలేదనే కూడా ఆయన బాధపడ్డాడు. నిన్న తెలంగాణలో నాకు అంత అభిప్రాయం ఉంది అని ఒక ఫీలింగ్తో చెప్పాడు. హిందూయిజం నలిగిపోతుంది అని బయటకు చెప్పలేక, అటు నలిగలేక ఆయన మాట్లాడిన మాటలు నేను ఉన్నాయి. దాని గురించి మీరు ఏమంటారమ్మా? మరి అదేగా మన పవన్ కళ్యాణ్ పోరాడేది, మన హిందూ సాంప్రదాయం మరుగున పడవుతా. ఆయన ఏం చెప్పిండు, పవన్ కళ్యాణ్ జెండా పట్టుకున్న దాంట్లోకి వచ్చి ఏర మహిళలు కూడా ఏం చెప్పిండు, పేరంటం అవసరమే, యుద్ధము అవసరమే, సమరం అవసరమే, పేరంటం అవసరమే, రెండు అవసరం అని చెప్పిండు. మన హిందూ సాంప్రదాయాలు వదిలేయొద్దని చెప్పిండు ఆయన. ఆయన ఇంకెక్కడ రాజకీయంగా మాట్లాడింది, మన సమాజాన్ని మారవడానికి మంచి ఉద్దేశంతో వచ్చింది కాబట్టి మంచి పరిపాలన కావాలని కోరుకుంటుండు, మంచి నాయకులను ఎన్నుకుంటుండు. అది కూడా నీకు డబ్బులు ఇచ్చి కొనుక్కోట్లా. మన అట్టడుగు వరణాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఒక్కొక్కళ్ళు ఎంతెంత వయసు ఉన్నారు, పిల్లలకు ఒక్కొక్కరు 25 ఏళ్ళు 28 ఏళ్ళు కొలేరు. వాళ్ళ అనుభవాలు చెబుతుంటే కళ్ళు తిరుగుతున్నాయి అనమాట, అట్ట చెబుతుండ్రు అనమాట. మన పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్ఫూర్తే కాదు, అది వచ్చిండు సమాజంలో మార్పు చేయడానికే వచ్చిండు. మన హిందూ సమాజం మన ధర్మం గురించి, మన సనాతన ధర్మం గురించి చెప్పింది పవన్ కళ్యాణేగా, ఆయనేగా చెప్పింది. దాని గురించి మన హిందూ సమాజం గురించి అనే ఒక్కటే కాదు, కుల మతాలకి నేను వ్యతిరేకం అని చెప్పిండు ఆయన ఏం చెప్పిండు, ఒక కులం ఉంటుంది, ఎవరి కులం వాళ్ళు మనం పుట్టాలని చెప్పిండుగా. కులం అనేది పక్కన పెడితే అందరి వర్గాలకు న్యాయం జరగాలని చెప్పింది పవన్ కళ్యాణ్. అన్ని వర్గాలకు న్యాయం జరగాల, నా నాయకత్వంలో ఉండేవాళ్ళు అన్ని రకాలుగా సిద్ధపడి రావాలని చెప్పిండు. ఏ నాయకుడు ఇదివరకు ఈ మీటింగ్ పెట్టి చెప్పిండు? ఓకే, మా టోటల్గా రేపు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు, ఏదైనా మంచి ప్రోగ్రామ్ ఏదైనా స్టార్ట్ చేసేది ఉందా? ఆయనకి మీ పరంగా పుట్టినరోజు శుభాకాంక్షలు ఎట్లా చెబుతారు ఏంటి? మన పవన్ కళ్యాణ్కా 100 ఏళ్ళు నిండా 100 ఏళ్ళు బతకాలి అనారోగ్యం లేకుండా మన పవన్ కళ్యాణ్. ఇంకా ఇట్లాంటి మంచి మాటలు మన యూత్కి ఇంకా ఉత్సాహం రావాలా, వాళ్ళకి మంచి తెలివితేట రావాలా, మంచి భవిష్యత్తు రావాలా, ఇంకా ఇటువంటి పీచులు ఎన్నో ఇవ్వాలా, నిండా 100 ఏళ్ళు బతకాలని కోరుకుంటున్నా పవన్ కళ్యాణ్ అన్న. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఐడియా ఉందా మీకు? ఉంది చూసిన. ఇప్పుడు కడలి సత్యనారాయణ కాదులే ఏమంటుందంటే, మాకు నేను ఎవరి మీద డిపెండ్ అవ్వను, మా ఇంట్లో మీద డిపెండ్ అవ్వను, ఒకవేళ మ్యారేజ్ అయినా కూడా హస్బెండ్ మీద కూడా డిపెండ్ అవ్వను, వాళ్ళ అత్త మామ మీద కూడా డిపెండ్ అవ్వను అంటుంది. దాన్ని మీరు ఎలా చూస్తారు? ఫస్ట్ ఆలోచన బాగా చదువుకుంది, కథలు రాస్తుంది, బుక్కులు కూడా అందించింది. నాకైతే చదువు లేదు, నేను ఊరావును కాబట్టి నాకు అర్థమైన జ్ఞానంలో నేను చెబుతాను. ఆమె అర్థం చేసుకోవాలి, ఆమెను నేను కీచపట్టలేదు, ఆమెను అవమానించలేదు కూడా. ఆమె ఆలోచన విధానం చెబుతాను, నేను అర్థం చేసుకోవాలి. ఆమె పేరు కడలి, అదే కదా. కడలి సత్యనారాయణ ఇంట్లో వద్దంటుంది కాబట్టి కడలి అంతే, ఆమె కడలే. ఆమె ఏమంటుంది, 25 ఏళ్ళు పెంచారు కాబట్టి నానా ఇంటికి ఎరిగిడు, 25 ఏళ్ళు పెంచి మళ్ళీ వేరే ఇంటికి పంపిస్తాడు కాబట్టి ఆయన ఇంటి పేరు నాకు ఇయ్యడు, ఆయన నా ఇల్లు అంటాడు, ఈయన నా ఇల్లు అంటాడు. మరి నా ఇల్లు ఏది? నేను సొంతంగా సంపాదించుకోవాలా, నేను సొంతంగా కట్టుకోవాలా, నేను కొనుక్కోవాలి నా వస్తువులు, నేను తెచ్చుకొని తింటే అప్పుడు నాది ఇల్లు.
ఆడపిల్లకి అది ఇల్లు. ఆయన అనే మాట చెబుతుందామా సమాజానికి? ఇప్పుడిప్పుడే కొద్దిగా మారి ఊరు అమ్మమ్మల కూరలు, మన పూర్వీకులు మన అమ్మమ్మల నానమ్మలు చేసినవి అవన్నీ ఇప్పుడిప్పుడే మారి కొద్దిగా నేచర్కి వస్తున్నారు పిల్లలు. ఇట్లాంటి మెసేజ్ ఇస్తే ఇండివిజువల్ అంటే సోషల్గా బతకాలని చెబితే అమ్మ నాన్న అట్ట అనుకుంటే అసలు నువ్వు రావుగా, ఫస్ట్ నువ్వు రావుగా తల్లి కడలి. అమ్మ నాన్న నీయాలకి ఇండివిజువల్గా నా ఇల్లు కావాలా, నా తిండి నేను తినాలా, నేను కట్టుకోవాలా, నా సామాన్ నేను కొనుక్కోవాలంటే అసలు నువ్వు రావుగా తల్లి. వాళ్ళిద్దరు అనుకుంటే అసలు నువ్వు రావు. అది ఫస్ట్ తెలుసుకో. నువ్వు సమాజానికి మంచి మంచి కథలు అందిస్తున్నావు, 100 పాటలు రాసినానని చెప్పి నువ్వేం అందిస్తున్నావు? ఈ మెసేజ్ ఇవ్వకూడదు కదా. అమ్మ నాన్న వేసిన దాని మీదనే కదా నువ్వు బతుకుతుంది. నువ్వు కారులో పోయి వస్తున్నావు, కారులో వస్తున్నావు. నువ్వు మళ్ళీ ఇంకో మాట కూడా చెప్పినావు, ఏంటి బట్టలు సరిగ్గా వేసుకునే విధానం గురించి చెప్పినావు. నేను సివిల్ వేసా ఏంటి నువ్వు చెప్పినావు. అవి వేసుకుంటూ వాడికి ఏంటి, వాడి మృగం అని చెప్తున్నావు. నువ్వు ఒక్కసారి నార్మల్ ఆడమడిసేలాగా నువ్వు వచ్చి రోజు నీ డ్యూటీకి నువ్వు బస్సుల్లో ఎక్కి ఆటోలో దిగి నార్మల్గా ఏ రోజు ఉదయం సాయంత్రం తిరిగి ఆ తర్వాత ఆ నార్మల్ ఆడపిల్ల పరిస్థితి ఎట్టంతో చూసి అప్పుడు నువ్వు చెప్పు. నీ పరువు దేశం పోయి సంఖలో పెట్టని చెప్పినావు కదా నువ్వు. ఏమా తొడల మధ్య పెట్టని చెప్పినావు కదా. వాడికి ఏందని చెప్పినావు కదా. బ్రహ్మకైన పుట్టుద్ది రెమ్మ తెలుగు పూర్వం నుంచే ఉంది. ఆడపిల్ల ఉండే ప్రదేశంలో ఉండాలంటే నీకు సిర్రెత్తి కొత్తన్నాడని చెప్తున్నావు కదా. ఉండొద్దా? ఉండాలి కదా. అన్ని కథలు రాస్తున్నావు, అమ్మ మీద రాస్తాను, అమ్మాయి మీద రాస్తాను. అదే ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు నువ్వు? అదే నేను చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు నీ మాటలిని రోజు కష్టం చేసుకునే వయసు పిల్లలు ఉంటారు. నీ మాటలిని ఇండివిజువల్గా బతకాలి. నేను నాకు అమ్మ నాన్న ఇంటి పేరు వద్దు, అత్తగారి ఇంటి పేరు వద్దు, మొగుడు మీనా బతకొద్దు, తల్లిగారి మీనా బతకొద్దు అంటే మరి నువ్వు ఆనించి వచ్చి నువ్వు నాకు అదొక్కటి నువ్వు మాత్రం నాకు ఆశలు ఇవ్వాల్సిందే. నేను ఈటీవీ ద్వారాగా ఈ మీడియా ద్వారాగా నేను నిన్ను అడుగుతున్నా, తల్లి అనే అడుగుతున్నా. నువ్వు మాత్రం నాకు నువ్వు ఆన్సర్ ఇవ్వాల్సిందే. తల్లి కడలి, నువ్వు సమాజానికి ఆడపిల్లలకి ఏం మెసేజ్ ఇస్తున్నావు చెప్పు. నీకు తల్లిగారు వద్దంటున్నావు, మొగుడు వద్దంటున్నావు. నువ్వేం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు? అమ్మ నాన్న అది అనుకుంటే నువ్వు రావుగా. ఫస్ట్ నువ్వు ఇవన్నీ రాయవుగా. ఏంది మరి నువ్వు ఇచ్చే మెసేజ్ ఏంది? నువ్వే చెప్పు. మళ్ళీ తర్వాత నువ్వు నాకు ఆన్సర్ చెప్పాల్సిందే, ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఒక ఆడబిడ్డ ఒక ఇంట్లో పుట్టిన తర్వాత అమ్మ నాన్న మీద కొన్ని సంవత్సరాలు బతికిన తర్వాత వాళ్ళు కట్టినారు ఇంటికి చేరేస్తారు కదా. వేరే ఇంటికి చేరేసిన తర్వాత అమ్మాయి వాళ్ళ మీద బతికితే తప్పు ఎట్టయితే అది అసలు తప్పు. అమ్మ నాన్న చదువుకుంటేనే మన ఇద్దరం. నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు దాని తర్వాత అత్తమామ అవుతారు. అత్తమామల ఇంటికి వెళ్ళదు, అత్తగారి ఇంటికి వెళ్ళిద్ది. అత్తగారి ఇంటికి వెళ్ళిన తర్వాత అత్తగారితో ఉండకూడదు, అత్తగారి నుంచి వచ్చేయాలి ఇలా అనుకుని ఉంటాం. కరెక్ట్ కాదు. దయచేసి ఇప్పుడు ఈ కాలపు ఆడపిల్లలకు నేను చెబుతున్నాను, ఇలాంటి మాటలు ఇండివిజువల్ బతుకు మనం ఒంటరిగా ఉందాము అనుకోవద్దు. ఏదన్నా సమస్య వస్తుంది, అత్తే ఉంటుంది, మావే ఉంటుంది. మీరు తొందరపడి దెబ్బే చేసుకోబోతాడు అబ్బాయి, నువ్వు తొందరపడి మాట అనుకోతావు. ఆ గ్యాప్లో అత్తే వస్తుంది, మావే వస్తుంది. మీకు అప్పుడు కంట్రోల్ అవుతుందిగా. ఆ 5 నిమిషాలు ఇష్టపోయిన తప్పుద్దుగా, తర్వాత మళ్ళీ మంచి అవుతారుగా. దానికోసమైనా మీరు కలిసి ఉండాలి. దానికోసమైనా అర్థం చేసుకోండి. నేను చెప్పేది అర్థం చేసుకోండి ఫస్ట్. దానికోసం ఈ గ్యాప్లో నలుగురు కలిసి ఉన్నామనుకో, నువ్వేమన్నా నీ భర్త నిన్నేమన్నా అనాలన్నా కొద్దిగా టైం తీసుకుంటావు. నువ్వు ఆయన ఏమన్నా అనాలన్నా అమ్మో అత్తగారు ఉంది, మామగారు ఉంది అని కొద్ది టైం తీసుకుంటావు. దానివల్ల చాలా కంట్రోల్ అయిపోద్ది, సంసారాలు చాలా బాగుపడతాయి. ఒంటరిగా ఉండటం వల్ల ఎవరు భయం ఉండదు, ఎవరు రారుగా. మీ ఇష్టం, కుదుకుంటే కుదుకోవటం, చంపుకుంటే చంపుకోవటం, అదే నడుస్తుంది. అది వద్దు దయచేసి. ఇదే కావాలి. అత్త మామ ఆడబిడ్డలు ఎవరున్నా సరే గబుక్కును కోపం వచ్చి మీరు ఏదన్నా అనాలన్నా కూడా గబుక్కున మామయ్య ఉండి అత్తయ్య ఉండి అనే భయం వస్తుంది. ఆ కోపం కంట్రోల్ అయిపోద్ది. ఆ 5 నిమిషాలు అయిపోతే తర్వాత మళ్ళీ మంచిది అవుతుంది. అది కావాలి ఈ సమాజానికి, ఇప్పుడున్న సమాజానికి. అమ్మ ఆడబిడ్డ చిన్న పొట్టుబడి బట్టలు వేసుకోవడం మంచిదే అంటే దెబ్బలు కనిపించేలా తోళ్ళు కనిపించేలా వేసుకుంటారు కదా, అసలు వాళ్ళు వేసుకోవచ్చు అంటారా? అవును చెప్పినట్టుగా వద్దు కడలి. నువ్వు చెప్తుంది అది మంచి పద్ధతి కానే కాదు. నువ్వు ఇండివిజువల్ బతుకు అని అంటున్నావు. నువ్వు ఒక్కసారి నార్మల్ ఆడపిల్లలుగా నువ్వు రోడ్డు మీదకి రా. నువ్వు రోడ్డు మీదకి వచ్చి నార్మల్ ఆడపిల్ల ఏమేమి ఫేస్ చేస్తుందో అవి చూసి తర్వాతకి అప్పుడు నువ్వు సీవులు వేస్తాను ఏంటి తొడలు దాకా పట్టాలని చెప్పు. నీ పరువు తీసుకుపోయి సంఖలో పెట్టుకోని చెప్పు తల్లిదండ్రులు. నువ్వు దయచేసి నువ్వు ముందర ఫస్ట్ నువ్వు పెళ్లి చేసుకో తల్లి. నీకు తెలుస్తుంది అప్పుడు తల్లిదండ్రులు. నువ్వు ఫస్ట్ పెళ్లి చేసుకొని నువ్వు ఒక బిడ్డకు జన్మనియ్యి ఏ మాటలు నువ్వు చెప్పుకోవాలి.
కథలు రాస్తున్నావు 100 పాటలు, అసలు నీకు దేవుడికి గిఫ్ట్ అని కూడా నువ్వు చెబుతున్నావు. ఈ మెసేజ్ అట్టెత్తున్నావు నువ్వు సమాజానికి. అసలు నీ మాట నీ పిల్లలు చెడిపోతే ఆమె ఇష్టం. నీకు రోగం ఉందని చెప్పి అందరిని గాలికొనమని చెబుతుందమ్మా నువ్వు. మరి ఒక బస్సులో పోతుంటేనంట ఒక మనిషి చొప్పల పని వేసుకొని చక్కా ఇడిచిందంట. ఏమో గాలికి స్వేచ్ఛగా ఉండాలంట. మగ మనిషితో పాటు ఆడ మనిషి ఎట్లుంటావు తల్లి, మనతో నిబంధన ఉందిగా అని కథలు రాత్రులు నీకని గుర్తుండాలిగా. మగ మనిషి ఇడిసేసుకొని ఉంటాడు, కనీసం కడ్రాయర్ మీద నిలబడతాడు మగోడు. ఆడవాళ్ళ మనం నిలబడలేముగా. నువ్వేమేసి ఇస్తున్నావు? వాడైతే గాలికి ఉండాలా, నేనైతే ఉండకూడదు అంటావు. మరి వాటితో పట్టుకు ఉంటావా? ఉండి చూపి వాడు కడ్రాయర్ మీద నిలబడతాడు మగ మనిషి ఆడ మనిషి సమానమే అంటున్నావు. అతను కడ్రాయర్ మీద నిలబడతాడు, నువ్వు కూడా కడ్రాయర్ మీద నిలబడు. అది వద్దమ్మా, తప్పు. ఆ సమాచారం అనేది తప్పు. నువ్వు చాలా జ్ఞానం ఉంది, నువ్వు చాలా కథలు రాస్తున్నావు, మంచి పాటలు రాస్తున్నావు, కానీ ఈ ఇచ్చే జ్ఞానం మాత్రం సమాజానికి ఇది తప్పు. ఇది ఇవ్వద్దు అసలు. ఎవరి భర్త భార్య అంటేనే సమానం వచ్చి ఒకళ్ళు ఎక్కువ కాదు ఒకళ్ళు తక్కువ కాదు. ఇదిగో ఎక్కువ తక్కువలు ఇద్దరం కలిసి పని చేయాలని బుద్ధులు పుట్టబట్టే లోకం మీద మగ మనిషి సోమరపోతవుతుండు. అది తెస్తుంది నేను తింటానంటుండు ఒక మగ మనిషి. సంవత్సరాలు చెడిపోతున్నాయి, వద్దు మగ మనిషి తేవాలా ఆడ మనిషి వండాలా. అది సమాజానికి కావాలా. పూర్వం అదే నడిచింది. అది వస్తేనే పిల్లలు అందరూ బాగుపడతారు, సమాజం కూడా బాగుపడుతుంది. ఆ మార్పు రావాలని మనం కోరుకోవాలి. కానీ చదువు ఉన్నందుకు లేదు నేను సంపత్తాను, నువ్వు బయటికి పోయిన కానీ అనుమానాలు పెరుగుతున్నాయి, సావులు ఎక్కువైతున్నాయి. అది కదా మనం మాట్లాడుకోవాల్సింది. మనం ఇది కాదుగా ఇండివిజువల్. నాకు నాన్న ఇల్లు, మొగుడు ఇల్లు, నాకు ఇల్లు ఏదంటే మనకి ఇల్లు ఏది అదేం ప్రశ్న? అది వద్దు, నువ్వు అది మార్చుకోవాలి. దానికి నువ్వు రివర్స్ చెప్పాల్సింది అంతే. కడలి నేను అడిగేది ఫ్యూచర్ జనరేషన్కి. తెలంగాణలో టీడీపీ అంతరించిపోయింది. ఒకప్పుడు టీడీపీ ఉండి ఇప్పుడు లేదు టీడీపీ. ఒకవేళ ఎన్టీఆర్ వస్తే మళ్ళీ టీడీపీ అభిమానులు వాళ్ళు వస్తారంటారా? లేకపోతే పక్కా లేకపోతే మన జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడైతే సీనియర్ ఎన్టీఆర్ పార్టీ లేపుతాడో అప్పుడు పక్కా మన తెలంగాణ ఏంది, ఇంకా ఆంధ్ర ఏంది, మొత్తం ఒకటే ఇది. ఇదే పక్కా జరిగేది. అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా కొత్త పార్టీ పెడితే బాగుండే ఉద్దేశం ఉన్నారంటే టీడీపీలోకి వెళ్ళకుండా ఈయన కొత్త పార్టీ పెడితే బాగుండాలంటే లేదు అసలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అట్ట అనుకోవద్దు. మన ఎన్టీఆర్ అట్ట అనుకోడు. అది లేదు. మన సీనియర్ ఎన్టీఆర్ పెట్టిన పార్టీ మన జూనియర్ ఎన్టీఆర్ లేపుతాడు. ఇదే పక్కా జరిగేది. లోకేష్ ఉన్నంత కాలం లోకేష్ అడ్డు వస్తారేమో ఎన్టీఆర్కి అనే ఉద్దేశంలో ఉండాలి. లేదు ఆయన అడ్డు రాడు, ఆయనకు లేదు అంతే. కళ్ళ లేదు, ఉండే జూనియర్ ఎన్టీఆర్కి అంతే.